ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ కరెంట్ బిల్లు స్కీమ్ పై కీలక అప్డేట్ ఇచ్చినటువంటి షాక్ ఇచ్చిన ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకున్నాం. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం జీరో కరెంట్ బిల్లుల పైన కీలక అప్డేట్ వచ్చింది. ఇక ఫ్రీ కరెంట్ వినియోగదారులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది, లేదంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఈ విషయం ఏంటి తెలుసుకుందామండి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే వినియోగించుకోవచ్చు. అయితే జీరో కరెంట్ బిల్ ఇస్తారు కదా, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ ఫ్రీ స్కీమ్ ఇంకా ఎవరైనా చేరకపోతే అలాంటి వారు నెల నెల వచ్చే కరెంటు బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు కూడా తెలిపింది. దీంతో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి సమస్య ఎదురవుతున్నాయి. బిల్లులు కట్టలేని వారికి విద్యుత్ బిల్లు ఏకంగా 3,000, 4,000 రూపాయలు చూపిస్తుంది. వరంగల్ జిల్లాలో కేటగిరీ 1 విద్యుత్ మీటర్ కింద వినియోగదారులు 83,501 మంది అయితే ఉన్నారట. ఇక ఇప్పటి వరకు గృహజ్యోతి కస్టమర్లకు సంబంధించి 53,283 మంది పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 50,628 మంది కస్టమర్లకు జీరో బిల్లు కూడా ఇచ్చారు. అయితే విద్యుత్ అధికారులు స్కీమ్ వర్తించక ముందు వచ్చిన బిల్లును తప్పనిసరిగా చెల్లించాలని కూడా చెప్తున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి తెల్ల రేషన్ కార్డు ఉన్న అప్లై చేసుకుంటే ఈ స్కీమ్ వర్తింపలేదు. అంటే మే, జూన్, జూలైలో కూడా నెలకు సంబంధించిన బిల్లు బకాయిలు అయితే ఉన్నారు. ఆ బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ పథకానికంటే ముందు ఉన్న బిల్లును చెల్లించాల్సిందని ఉంటుందని చెప్తున్నారు. మొత్తం మీద గమనించగల